బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండలం గురువన్నపేటలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. 7వ తరగతి చదువుతున్న బాలికపై ఓ యువకుడు అత్యాచారం చేశాడు. దీంతో బాధితురాలి కుటుంబ సభ్యులు నిందితుడి ఇంటిని పెట్రోల్తో నిప్పు పెట్టి కాల్చేశాడు. ఇంటి బయట ఉన్న కారు జేసీబీని సైతం ధ్వంసం చేసినట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అది కరెక్ట్ అది సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండలం గురువన్నపేటలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. 7వ తరగతి చదువుతున్న బాలికపై ఓ యువకుడు అత్యాచారం చేశాడు. దీంతో బాధితురాలి కుటుంబ సభ్యులు నిందితుడి ఇంటిని పెట్రోల్తో నిప్పు పెట్టి కాల్చేశారు. ఇంటి బయట ఉన్న కారు జేసీబీని సైతం ధ్వంసం చేసినట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అది కరెక్ట్ అది మైనర్ బాలికపై అత్యాచారం చేసిన యువకుడిని చట్ట ప్రకారం శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు గ్రామస్తులు. మద్యం, డ్రగ్స్ లాంటి మత్తు పదార్థాల వల్లే ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు స్థానికులు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. థ్యాంక్ యూ. సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండలం గురువన్నపేట గ్రామంలో ఉన్నాము. గురువన్నపేట గ్రామానికి సంబంధించిన మైనర్ అమ్మాయిపై ఓ అత్యాచారం కేసులో మాత్రం పోలీసులు ఇప్పటివరకు అయితే నమోదు చేసుకోవడం జరిగింది. నిందితుని కూడా అదుపులోకి తీసుకున్నట్లు మనకు సమాచారం వస్తుంది. అయితే మైనర్ అమ్మాయి ఎప్పుడైతే కడుపు నొప్పి లేచిన తర్వాత ఆసుపత్రికి తీసుకెళ్లిన తర్వాత ఈ విషయం బయటపడ్డది. గ్రామస్తులంతా ఉన్నారు. ఇప్పటివరకు అయితే గ్రామంలో ఉదయం మాత్రం కొంత ఘర్షణ వాతావరణం చెలరేగే అవకాశాలను కనుక భారీగా సిద్దిపేటకు సంబంధించిన సిపి ఆధ్వర్యంలో మాత్రం ఏసీపీ, డిఎస్పీలు, సిఐలు మాత్రం ఇక్కడ గురువన్నపేటకు చేరుకొని కానీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మాత్రం భద్రత మాత్రం కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా వాళ్ళకు న్యాయం చేయాలని చెప్తున్నారు. గ్రామస్తులు చాలా మంది ఉన్నారు. ఏ విధంగా నిందితులను అరెస్ట్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు నిజంగానే మొన్న శుక్రవారం జరిగింది అంటున్నారు మైనర్ అమ్మాయిపై. అసలు వాళ్ళు కూడా బాధితురాలు కూడా ఆసుపత్రికి తీసుకెళ్లిన తర్వాత మాత్రమే తెలుసు అంటున్నారు. ఉదయం కొంత ఘర్షణ జరిగే అవకాశాలను కనుక పోలీసులు భారీగా చేరుకున్నారు. అసలు మీకు ఈ సంఘటన ఎప్పుడు తెలిసింది? మాకు రాత్రి 11 గంటలకు ఆ సమయంలో మన ల్యాండ్ ఆర్డర్ పోలీసు వాళ్లకు ఈ అఘాయిత్యం చేసిన వాళ్ళే ఫోన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చినాక రాత్రి మాకు ఎవరికి తెలియదు. మాకు తెలియని అప్పుడే వాళ్ళని తీసుకుపోయి అదులోకి తీసుకున్నారు పోలీసు వాళ్ళు. తీసుకొని వాళ్ళకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అమ్మాయి మాత్రం రక్తస్రావం కావడంతో 5వ తరగతి చదువుతుంది అమ్మాయి. ఆ అమ్మాయికి రక్తస్రావం కావడంతో హాస్పిటల్ తీసుకుపోయిన తర్వాత ఈ యొక్క అఘాయిత్యం ఇలా జరిగిందని అర్థమై పొద్దున్నే ఉదయం ఆ ఇంటి పైన వాళ్ళ కుటుంబ సభ్యులను ఏ రకంగానైనా హెచ్చరించి మేము కూడా వాళ్లకు తగిన దేశశుద్ధి చేద్దామని ఊరందరం ఏకమై వారి ఇంటిపైకి పోవడం జరిగింది. ఆ ఇంటిపైకి మేమందరం ఊళ్ళని పోయినా కానీ ల్యాండ్ ఆర్డర్ మమ్మల్ని అందరిని కూడా కట్టుదిట్టం చేసి ఏ ఒక్క అఘాయిత్యం చేయకుండా కూడా సిపి గారు కానీ, మన ఏసీపీ గారు కానీ, సిఐలు గారు కానీ, ఎస్ఐలు గారు కానీ అందరూ చాలామంది పోలీస్ ప్రొటెక్షన్ ఒక 5-6 బస్సులు పోలీసు వాళ్ళు అందరూ వచ్చి మమ్మల్ని ఎటు కాకుండా చేస్తున్నారు. అయినా కానీ ల్యాండ్ ఆర్డర్కి ఎప్పుడు కానీ ఎవరం కానీ విలువనిస్తాము. మేము తప్పకుండా వాళ్ళకి సహకరిస్తామని దూరం ఉండి మేము ఈ యొక్క అఘాయిత్యాన్ని పాల్పడ్డ యువకుడిని ఖచ్చితంగా ఎలాంటి కేసు అయినా సరే శిక్షించి, కాకపోతే మా నుంచి కాదని మా ముంగట ప్రవేశపెడితే మేమే ఆ శిక్షకు వాళ్ళకి శిక్షించేటట్టు కూడా ఊరోళ్ళందరం ఏకమై ఉన్నాము. మేమందరం కేసులు ఎదుర్కొన్నా సరే వానికి మాత్రం తగిన బుద్ధి చెప్పి తగిన శాస్తి చేసి మేము కూడా కేసులు ఎదుర్కొని రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఇలాంటి సంఘటన మరొకరికి జరగొద్దని ఆ కుటుంబానికి కానీ వారికి కానీ ప్రగాఢ సానుభూతి మేము తెలియకుంటూ వారి కుటుంబానికి ఎప్పుడు మాత్రం మేము అండగా అందరం గ్రామస్తులం ఉండి తగిన న్యాయం చేసేంత వరకు కూడా పోలీసు వాళ్ళని కూడా ఏ కేసు పెడుతురు ఎట్లయితుంది చట్టంలో ఎంత పెద్ద కేసు చట్టంలో ఉంటుందో అట్లాంటి కేసు
పెట్టి వారిని బయటకు వెళ్లకుండా ఆ కుటుంబ సభ్యులపై కూడా అందరిపై కూడా కేసు పెట్టి మా ఊరోళ్ళందరికీ న్యాయం, రాష్ట్రానికి న్యాయం జరగాలని ఒక ఆడపిల్ల పట్ల జరుగుతున్న అన్యాయాలను అరికట్టేందుకే మేము అందరం ఏకమై ఒక్కదాటిగా ఉండి, కాకపోతే మాత్రం లాండ్ ఆర్డర్ మాత్రం విలువనిచ్చి దూరం ఉంటున్నాము. రాబోయే రోజులలో వాళ్ళు చెప్పిన ప్రకారం వాళ్ళు కేసులు పెట్టకపోతే మాత్రం మేమందరం ఊరు మండలం అన్నీ ఏకమై తప్పకుండా వాళ్ళని నిలదీసి అడుగుతామని కూడా చెప్తున్నాము. అంటే ఇప్పటి వరకు నిందితుల మీద ఏమైనా కేసులు ఉన్నాయా, లేకుంటే గతంలో ఈ విలేజ్లో ఏమైనా జరిగినాయా, ఉద్రిక్త పరిస్థితులు దారితీసే అవకాశాలు లేని పోలీసులు భారీగా ఎందుకు చేరుకున్నారు? భారీగా చేరుకున్నది ఎందుకు అంటే, ఒక మైనర్ బాలిక, ఏమాత్రం ఆమెకు ఏమి అర్థం కాని బాలికపై ఇలాంటి అఘాయిత్యం జరిగింది. ఇట్లాంటి యువకుడు మన ఊర్లోనే ఉండొద్దు. ఎవ్వరు కానీ ప్రతి ఒక్కరం తల్లి జన్మనే, తల్లి ఆడ జన్మ అంటే తల్లి, అందరం తల్లి దగ్గరికి వెళ్ళి తల్లి జన్మనిచ్చింది కాబట్టి అలాంటి ఉద్దేశంతో ఆ ఉద్రిక్త అందరికీ ఏకమై వారి ఇంటిపైన కానీ వారిపైన కానీ దాడి చేద్దామని అందరం అనుకున్నా కానీ లాండ్ ఆర్డర్ మనం చేయకుండా చట్టానికి మాత్రం కట్టుబడి ఉంటున్నాం. రేపు కూడా కట్టుబడి ఉంటాం. వాళ్ళు అన్న ప్రకారము వాళ్ళు చట్టం వాళ్ళు ఎట్లా చేస్తారో వాళ్ళ కుటుంబాలకు కానీ వాళ్ళకు కానీ తగిన శిక్ష పడపోతే మాత్రం వేరే మాకు తెలుస్తుంది. ఇట్లా అంటే వేరే అట్లాని కాదు అనుకుంటారు అపోహలు, అలాంటి జరగవు అని మేము నమ్ముకుంటున్నాము. తప్పకుండా వాళ్ళకి కఠిన శిక్ష జరిగి ఇలాంటిది మళ్ళీ ఎప్పుడు రాష్ట్రంలో, దేశంలో, ఊర్లలో ఎక్కడ కూడా జరగొద్దని కోరుకుంటున్నాం. స్థానికులు చాలామంది ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిజంగానే అసలు అమ్మాయి కూడా మైనరు, ఇట్లాంటి సంఘటనలు గ్రామంలో జరుగుతున్నాయి, అంతా యువకులు కానీ గ్రామస్తులు అంతా ఒకే మాట మీద ఉన్నారు. అసలు నిజంగా ఏ విధంగా న్యాయం జరిగితే బాగుంటుంది అనుకుంటున్నారు? వాళ్ళు ఏంటంటే పిల్లలు ఆల్రెడీ డ్రగ్స్ అలవాటు అయ్యారంటారు. వాళ్ళు అదే మత్తులో ఉండి అమ్మాయిని చిన్నపిల్ల అరాచకంగా అత్యాచారం చేయడం జరిగినది. కాకపోతే ఏంటంటే మాకు హిందువులపై ముస్లిమ్స్ ఎప్పటి నుంచో మాకు దాడులు జరుగుతున్నాయి. దీని అందరూ ఏంటంటే మా ఊరి గ్రామ ఐకమత్యంగా ఉండి మేము వాళ్ళని అరికట్టాలని మేము ఒకటే కోరుకుంటాం. డిపార్ట్మెంట్ కూడా కోరుకుంటాము. లాస్ట్ అంటే తెలంగాణ ఎక్కడికైనా కానీ మేము సిపి దగ్గర కానీ కమిషన్ దగ్గర కానీ ఎవరి దగ్గరికైనా కానీ పిల్లగానికి మాత్రం ఉరిశిక్ష ఇవ్వాలని మేము అందరూ అదే డిమాండ్ చేస్తున్నాము. మాకేందంటే మాకు ఇప్పుడు ఇలాంటి వీళ్ళు మేలుకోకపోతే మాత్రము ఇంకా మాకు కొన్ని ఏంటంటే ఇప్పుడు మాకు విలేజ్లల్లో ఎక్కువ దీన్ని ఇట్లా అరికట్టకపోతే ఇంకొక ఇట్లా మొన్న కూడా ఇట్లా మేము చేసి వచ్చినాం. మాకు ఏం జరిగింది, మాకు మంచిగానే పోయినాం, మేము మంచిగానే మాకు 3 పూటలు అన్నం పెట్టారు, 3 నెలల్లో బెయిల్ తీసుకొని వచ్చినామని. రేపు పొద్దుగాల కూడా ఇంకో పోరాడు కూడా ఇంకో అత్యాచారాలు చేసే అవకాశాలు ఉన్నాయి. దాన్ని కూడా మేము వెంటనే అరికట్టాలని ఖండించాలని మేము కూడా డిపార్ట్మెంట్ కోరుతున్నాము. మాకు ఎందుకంటే మనకు హిందువులపై మనకు అంటే మేము ఎప్పటి నుంచో చూస్తున్నాం గ్రామంలో డ్రగ్స్ సరఫరా జరుగుతుందని ఎట్లా నిజంగా అది దాని వల్లనే ఇది అలాంటివి జరిగిందని మేము అనుకుంటున్నాము, భావిస్తున్నాము. మేము కూడా చూడలే. ఆల్రెడీ కూడా మన కొమరేలి ఎస్ఐ గారు కూడా మాకు ఎన్నో కొన్ని సూచనలు ఇచ్చారు. పిల్లలకు కూడా మీరు జాగ్రత్త ఉండాలని చెప్పారు. కానీ ఏంటంటే మాకు అమ్మాయికి మంచి సేపు ఉండాలని మేము దేవుని కూడా ప్రార్థిస్తున్నాము. అదైతే మాకు అన్నది. చాలా మంది ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు నిజంగానే ఈ సంఘటన జరిగిన తర్వాత అమ్మాయి హాస్పిటల్కి తీసుకుపోయినాక తెలిసింది. అప్పటి వరకు గ్రామంలో ఎవరికి కూడా తెలియదు. నిజంగా పోలీసులు ఎప్పుడు చేరుకున్నారు గ్రామానికి? ఇక్కడ గురువన్నపేట గ్రామంలో రాత్రి 11:30 ప్రాంతానికి బాధిత కుటుంబం అనేది 100కు ఫోన్ చేయడం జరిగింది. ఆ 100 ఫోన్ తర్వాత ఎస్ఐ గారు వాళ్ళ ఫ్యామిలీని ఇక్కడ ఉంటే వాళ్ళు భయవంతులకు ఏదైనా గురి చేసి వాళ్ళ మీద దాడి చేసే అవకాశాలు ఉంటాయని వాళ్ళు ముందే వాళ్ళు అనుకొని మన పిఎస్కి తరలించడం జరిగింది. వాళ్ళు సేఫ్ సైడ్లో పెట్టడం జరిగింది. ఇది తెల్లవారుజామున అందరికీ 6-6:30 ప్రాంతాన అందరికీ గ్రామస్తులకు తెలియడం జరిగింది. ఈ తెలిసిన పరిస్థితులలో ఇలాంటి పరిస్థితి గురువన్నపేటలో ఎప్పుడు జరగలేదు. నాకు తెలిసి ఎప్పుడు కూడా ఇలాంటి మా విలేజ్ అంతా కలిసి ఉన్న పరిస్థితి. ముస్లిం అని కాకుండా హిందూ అని కాకుండా అందరం కలిసికట్టుగా ఉన్నటువంటి విలేజ్లో ఇంత బాధాకరమైన విషయం జరుగుతున్నటువంటి దీని మీద అందరూ కోపానికి అందరూ గురై ఈ యొక్క సమస్య మీద చాలా అమ్మాయి ఫ్యామిలీకి న్యాయం జరిగే వరకు పోరాడతామని ఒక విషయమే తప్ప వాళ్ళ మీద కోపానికి కానీ మేము పోయిన రోజులుగా అమ్మాయికి న్యాయం జరగాలి సార్. మా ఊరందరి డిమాండ్ ఏంటంటే అమ్మాయికి తగిన న్యాయం జరిగే వరకు మేము పోరాటాన్ని ఇష్టపెట్టామని మీకు చెప్తున్నాం, మీడియా పరంగా చెప్తున్నాం. ఒకవేళ అమ్మాయి కనుక ఏమైనా జరిగినట్టయితే ఎలాంటివి వాళ్ళు ఇక్కడ ఉండడానికి కూడా స్థానికంగా వాళ్ళు ఇక్కడ ఉండడానికి మేము బేషరతుగా తీర్మానం రాసుకొని వాళ్ళని ఇక్కడ నుంచి వెళ్ళగొట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నామని మేము హెచ్చరిస్తున్నాం సార్. ఈరోజు గురువన్నపేట గ్రామంలో జరిగినటువంటి సంఘటన సభ్య సమాజం తలదించుకునేలా జరిగినటువంటి సంఘటన. మేము విలేజ్లో కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అన్న తమ్ముడు అనే ఉద్దేశంతో కలిసిమెలిసి ఉన్న వ్యవహారం మాకు విలేజ్. అలాంటి విలేజ్లో ఈయన ముస్లిం అబ్బాయి అనే అబ్బాయి ఒక మైనర్ అమ్మాయి పైన 5 నుంచి 6 సంవత్సరాలు ఉన్న అమ్మాయిన పైన అత్యాచారం చేసి మరీ కిరాతంగా చేయడం అది కరెక్ట్ కాదు. మేము ఎప్పుడైతే వాళ్ళని ఇట్లా గౌరవించినామో మమ్మల్ని కూడా వాళ్ళు గౌరవించాలి. అతను డ్రగ్స్ తీసుకోవడము, గంజాయికి అలవాటు అవ్వడము, వాళ్ళ దగ్గర ఆర్థికంగా కానీ
డబ్బులు పరపతి ఉపయోగించి మీరు అమ్మాయి పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని బెదిరియడము బ్లాక్మెయిల్ చేయడము చేసిండు అయింది ఇప్పుడు ఏంది చూపించుకోపండి ఇట్లా మాట్లాడడం అది కరెక్ట్ కాదు. అబ్బాయికి మేము కోరుకునేది ఒకటే, మా విలేజ్ తరఫున మా గ్రామ సభలో ప్రజల తరఫున మేము కోరుకునేది ఒకటే, అబ్బాయి కఠినమైన శిక్ష పడాలి, ఉరి శిక్ష పడాలి అతనికి. అమ్మాయికి ఆ అమ్మాయి పేరెంట్స్ కానీ వాళ్ళకు ఫోటో కార్డు మనం అందరూ ఊరోళ్ళు అందరూ నిలబడి అమ్మాయికి న్యాయం జరగాలి. అమ్మాయికి కూడా అమ్మాయి పేరెంట్స్ తోటి మనం ఏమైనా పెట్టిపోయాలి. అమ్మాయికి మనం నిలబడాలి, అందరూ విలేజ్కి గ్రామ ప్రజలు అందరూ అండగా నిలబడాలి. ఈ సమస్య అందరిది ఒక్కరిది కాదు. రేపొద్దున మనకు ఆడపిల్లలు ఉన్నారు విలేజ్లో, అతన్ని వదిలిపెడితే ఇంకొక అబ్బాయి కూడా అలానే చేస్తాడు. ఈ సమస్యను పోలీసులు కాకుండా దయచేసి గ్రామ ప్రజలు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని అబ్బాయికి ఏం చేయాలి, అమ్మాయికి ఏం న్యాయం చేయాలి అనేది మనం కూర్చొని మాట్లాడుకుంటే బాగుంటుంది. ఒక్కటే సార్, మేము అబ్బాయికి మాత్రం ఉరిశిక్ష పడాలి, మా న్యాయం మేము డిమాండ్ చేస్తాం సార్. ఈరోజు సభ్య సమాజం తలదించుకునేలా కుమరవెల్లి మండలంలో ఈ సంఘటన జరిగింది. హిందూ బాలికపై అత్యాచారం, మైనర్ బాలికపై అత్యాచారం, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. దీనికి ఈ సంఘటనకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే బాధ్యత వహించి మన జిల్లా మంత్రి మహిళ అయినందున కొండా సురేఖ గారు వచ్చి బేషరతుగా బాధిత కుటుంబాన్ని పరామర్శించి కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగము ₹1 నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేస్తున్నాము. ఏ విధంగా మమ్మల్ని ప్రభుత్వం అడ్డగించుకున్నా మా భారతీయ జనతా పార్టీ ఆ బాధిత కుటుంబానికి అండగా నిల్చొని పార్టీ తరఫున మేము మద్దతు పలుకుతాం. చూడొచ్చు చాలామంది కూడా ఇక్కడ అంతా యువకులు ఉన్నారు, వారంతా కూడా గ్రామానికి సంబంధించినంత స్థానికులంతా ఒకే మాట మీద ఉన్నారు. ఖచ్చితంగా ఎప్పుడైతే మైనర్ అమ్మాయి మీద అగత్యం జరిగిందో ఖచ్చితంగా నిందితునికి శిక్ష పడాలి, శిక్ష పడేంత వరకు కూడా మేము పోరాటం చేస్తాము, గ్రామం అంతా ఐక్యత ఉంటామని చెప్తున్నారు. డ్రగ్స్ మాఫియా రాజ్యం వెళ్తుంది కనుక దానికి కట్టుదిట్టంగా పోలీసు వ్యవహరించాలి. ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా డ్రగ్స్ సరఫరా జరుగుతుంది కనుక డ్రగ్స్ సరఫరా తీసుకున్న తర్వాతనే ఇలాంటి ఘటనల పునరావృతమవుతున్నాయని చెప్పి ఆ స్థానికుల నుంచి వస్తున్న విషయం అయితే మనకు తెలుస్తుంది. కెమెరామెన్ కృష్ణతో దుర్గారెడ్డి, బిగ్ టీవీ, గురు.